ఒకవేళ మనం ప్రార్థన చేస్తే, దేవా నేనేదో పెద్ద తెలివిగలదాన్ని అని బిల్డప్పే కానీ ఇక్కడ బుస్ ఏం లేదు, మందంతా సోదేవారం తండ్రి, నాదంతా సోదేవారం, ఓసారి మూర్ఖంగా పెడగా ఇట్ట పోతా ఉంటాను, పెడగా లాగా ఒకటి వీకు, ఎందుకంటే నా మీద పూర్తి హక్కు బాధ్యత పెత్తనం నీకు అప్పచెప్పుకుంటున్నా. మొండి కోడెదూడలాగా ఎగురుకుంటా పెడగా పోతుంటా, లాగి పీకి ఒకటి దారిలో పెట్టయ్యా. తెలిసి కొన్నిసార్లు గుడ్డి చేష్టాలు చేయబోతా, గుడ్డితనంగా అడుగులు వేయబోతా, తిక్కల తెలివి నా సరైనది కాదు. కాబట్టి నేను రోజు నీకు అప్పచెప్పుకుంటున్నా, నా చిత్తము కాదు నీ చిత్తమే నా ఎడల జరుగుగాక అని అప్పచెప్పుకుంటే, అలా అని ప్రార్థన చేస్తే, ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పుకుంటే అప్పుడు బ్యాలెన్స్ చేస్తాడు. అప్పుడు నువ్వు అడగటానికి లేదు. ప్రభువా నేను అలా అనుకుంటే ఇలా చేసావు ఏంటంటే, నువ్వేగా నీ చిత్తం చొప్పున నడిపించమన్నావు, నోరుమయ్య అంటాడు. ఏమన్నా అర్థమైందా? మనకై మనం అప్పచెప్పుకో, ఏ రోజుకి ఆ రోజు అప్పచెప్పుకోవాలి. అయ్యా ఈరోజు స్టార్ట్ అవుతుంది, నాకు ఏం చేస్తానో, ఎటు పోతానో, ఏడబోయి పడతానో నాదంతా సోది తెలివి. కాబట్టి ఇక నా ఆలోచన కాదయ్యా, నా ఎంపికలు కాదు, ఇప్పటిదాకా నా ఎంపికలు చేసి నా బతికెట్ట తగలబడింది, ఇక నా ఎంపిక కాదు నాయన, నీ చిత్తమే. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మేలో, ఏది కీడో నీకు తెలుసు, కాబట్టి నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించు అని ప్రభువైన యేసు భూమి మీద ఉన్నప్పుడు తన చిత్తమును తండ్రి చేతికి అప్పజెప్పినట్టు మనం కూడా అప్పజెప్పుకుంటే యేసయ్యను తండ్రి నడిపించినట్టు మనల్ని కూడా నడిపిస్తాడు. ఇక్కడ మన ఎంపికకు దేవుడు విలువిస్తున్నాడన్న సంగతి మర్చిపోవద్దు.